వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు నిరసన చేస్తున్నారు. అసలు ఏ కారణంతో వాళ్ళు నిరసన చేస్తున్నారు ఏంటి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు సతీష్ కుమార్, 104 ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు. ఏంటి ఈరోజు నిరసన చేయడానికి కారణం ఏంటి? సార్, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భవ్య అనేటువంటి యాజమాన్యానికి ఈ 104 నిర్వహణ అప్పచెప్పింది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి గతంలో ఇచ్చిన జీతం కంటే 500 నుంచి 2000 తగ్గిస్తున్నారు. ఎవరన్నా కొత్తగా వస్తే జీతాలు పెంచుతారు, వీళ్ళు పెంచకపోగా ఉన్న జీతాలను తగ్గిస్తున్నారు. ఆ జీతం కూడా సక్రమంగా ఇవ్వడం లేదు, ఇది ఒక సమస్య. రెండోది, మాకు ఇంతకుముందు 15 క్యాజువల్ లీవ్లు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి. ఇప్పుడు ఆ 15 క్యాజువల్ లీవ్ని వీళ్ళు రద్దు చేశారు. ఏ సెలవు లేకుండా పనిచేయాలనేటువంటిది బెదిరించేటువంటి పరిస్థితి. ప్లేసిప్పులు ఇవ్వడం లేదు, అట్లాగే వాహనాల మరమ్మతులు ఏమన్నా అయితే సకాలంలో చేయించడం లేదు. ఇట్లా అనేక సమస్యలు మేము అన్నీ కూడా వర్కౌట్ చేసి యాజమాన్యం దృష్టికి తీసుకుపోదామని ప్రయత్నం చేస్తే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సస్పెండ్ చేశారు. అంటే మా సమస్యలు ఇవి అని చెప్పుకోవడానికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అతను సస్పెండ్ చేశారు. ఆ రకంగా యాజమాన్యం ఏంటంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తాను, జీతాలు సరిగా ఇవ్వను, జీతాలు తగ్గిస్తాను, సెలవులు ఇవ్వను, రాజ్యాంగాన్ని మొత్తం కూడా నాకు పనికిరాదు అని అడ్డగోలుగా పోయే ప్రయత్నం చేస్తూ ఉంటే విధిలేని పరిస్థితుల్లో ఈరోజు 104 ఉద్యోగులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం. యాక్చువల్గా మీ డిమాండ్స్ ఏంటి? కనీస వేతనాలు ఎంత ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మేము వాళ్ళని అడిగేది ఏంటంటే, గతంలో ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక స్లాబ్ ఇస్తామనేటువంటిది. ఏవైతే మీరు ముఖ్యమంత్రి దగ్గర ఇతర అధికారుల దగ్గర ఒప్పందం చేసుకున్నారో దాని ప్రకారం మాకు వేతనాలు చెల్లించాలా. అందరికీ కూడా కనీసం 35,000 తగ్గకుండా డ్రైవర్లకు కానీ ఇతర సిబ్బందికి కానివ్వండి మాకు వేతనాలు ఇవ్వాలనేటువంటిది ఒకటి అడుగుతా ఉన్నాం. సీనియారిటీ ప్రకారం ఇవ్వాలని. అంటే 5 సంవత్సరాలు పూర్తి అయితే వాళ్ళే చెప్పారు గ్రేడ్ మార్చి జీతం పెంచుతామని, ఇంతవరకు అది అమలు చేయాల. ఇప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు. అసలు రెండో జీతాలు ఎందుకు తగ్గిస్తున్నారు? జీతాలు పెంచాలా, ఎందుకు తగ్గిస్తున్నారు? క్యాజువల్ లీవ్స్ ఎవరైనా తగ్గిస్తారా? ఈరోజు రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం 15 క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి. అది మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాల్లో భాగంగా ఇప్పుడు దాన్ని కూడా మీరు రద్దు చేశారు. ఎట్లా చేశారు? తర్వాత పని 8 గంటల పని విధానం ఇప్పుడు దాకా ఉన్నది. ఇప్పుడు 6:30కు వచ్చి సాయంత్రం 4:30 దాకా పని చేయాలనేటువంటి చెప్తా ఉన్నారు. అంటే పని గంటలు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోతా ఉన్నారు. గంటలు మారితే మళ్ళీ వేతనాలు ఇస్తామని చెప్తున్నారు కదా ప్రభుత్వ నిబంధనల ప్రకారం. అయితే వీళ్ళు వేతనాలు ఎవరు ఉన్నవి తగ్గిస్తారంట. అంటే మనం ఏమనుకుంటాం, పని గంటలు పెరిగాయి కాబట్టి వేతనాలు పెరుగుతాయనేది ఎవరిని ఆశిస్తారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, వేతనాలు తగ్గిస్తారు, పని గంటలు పెరుగుతాయి. ఆ రకంగా శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు, ఉద్యోగులను వేధిస్తున్నారు, తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. చూసి 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 న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు, మేము వీధుల్లోకి వస్తే తప్ప అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే వాళ్ళు అర్థం చేసుకొని మా సమస్యలు పరిష్కారం చేస్తే ఓకే, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉధృతం చేస్తామని ఈ పోరాటాన్ని 104 యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడు వల్ల మా మీద పెత్తనం చెలాయించేదానికి కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాయి. ఇలా కాకుండా గవర్నమెంటు 104 స్టాఫ్కి ఒక ఖచ్చితమైన ఏదన్నా దిశ ఇవ్వాలని కోరుకుంటున్నాము. కంపెనీ మారినప్పుడు వల్ల మాకు సెలవులు ఇవ్వనంటున్నారు, శాలరీలు సరిగ్గా ఇవ్వట్లేదు. 2 నెలలు 3 నెలలు కూడా ఇవ్వకుండా ఉన్న రోజులు కూడా మాకు సెలవులు ఉన్నాయి. అలా కాకుండా మాకంటూ గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా మా గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే 104లో ఏవే విభాగాలు ఉన్నాయంటే అంబులెన్స్ తప్ప మిగతా విభాగాలు ఏమేమి ఉన్నాయి? అంబులెన్స్ ప్లస్ డేటా ఎంట్రీ ఒక ఆపరేటర్, డ్రైవర్ ఇద్దరు ఉంటా ఉండి విలేజ్లో క్యాంపులకు వెళ్తుంటాం, మెడికల్ వెళ్తాం. ఆ విలేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆశా వాలంటీర్ను, ఏఎన్ఎం, MLHP, మిడ్ లెవెల్ హెల్త్ వర్కర్ ఉంటారు, మెడికల్ ఆఫీసరు, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారండి మా మెడికల్ క్యాంప్లో. విలేజ్లోకి వెళ్తాం మేము. రైట్. మహిళలు, మీరు చెప్పండి. సాధారణంగా మహిళలకు అవసరం ఉంటుంది లీవ్స్ అనేది. సో 15 లీవ్స్ కూడా క్యాన్సిల్ చేస్తే చాలా ఇబ్బంది అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ప్రభుత్వానికి మీ తరఫున ఏం విన్నవిస్తారు? ఎంప్లాయీకి ఉండే హక్కు అనమాట. అందుకని మేము దాన్ని డిమాండ్ చేస్తున్న 15 లీవ్ అనేది మాకు కంపల్సరీ ఉండాలి సంవత్సరానికి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే జీవో ప్రకారం డిఈఓకి 18,000 శాలరీ అనేది కూడా పొందాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా అన్నిటికంటే ముందుగా మేము ఎదుర్కొన్న ప్రధాన సమస్య, గత 5 సంవత్సరాలుగా మేము అరబిందో అనేటటువంటి కంపెనీలో పనిచేసి కూడా ఇప్పటికీ దాని తాలూకు రావాల్సినటువంటి ఈఎల్స్ కానీ గ్రాట్యుటీ కానీ మాకు ఇంకా ఇప్పటివరకు అందలేదు. దయచేసి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు రావాల్సినటువంటి ఈఎల్స్ గ్రాట్యుటీకి సంబంధించిన అమౌంట్ని మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ భవ్య కంపెనీలోకి వచ్చిన తర్వాత మాకు ప్రధానంగా ఇబ్బంది పడేటటువంటి విషయం ఏదన్నా ఉందంటే క్యాజువల్ లీవ్స్. ప్రతి ఒక్క ఎంప్లాయీకి 15 క్యాజువల్ లీవ్స్ అనేది ఏ ఒక్క
ఏ యొక్క కంపెనీలో అయినా కానీ 15 క్యాజువల్ లీవ్స్ అనేవి ఉంటాయి, కానీ భవ్య కంపెనీ వచ్చిన తర్వాత క్యాజువల్ లీవ్స్ అనే విధానాన్ని తీసివేసింది. క్యాజువల్ లీవ్స్ని మాకు ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించాలని మేమైతే కోరుకుంటున్నాము. దాని తర్వాత అరబిందో కంపెనీలో ఉన్నప్పటి నుంచి మేము భవ్య కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మాకు కేవలం 2 నెలలు మాత్రమే ఉన్నింది 5 సంవత్సరాలు నిండడానికి. ఆ 2 నెలల వంక చూపించి మాకు ఈరోజు 5 సంవత్సరాలు నిండలేదు అనేటటువంటి ఉద్దేశంతో మాకు ఈ రోజున స్లాబ్ అనేది అమలు చేయకుండా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కానీ కంపెనీని కానీ ఒకటే అడుగుతున్నాము, జీవో నెంబర్ 7 ప్రకారము ఆర్ఎఫ్పి నిబంధనల ప్రకారం మేము అడుగుతున్నాము. మేమేమి ప్రత్యేకించి కోరికలు అడగట్లేదు. ఆర్ఎఫ్పిలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము జీవో నెంబర్ 7 ప్రకారం డిఈఓకి శాలరీలు, అదేవిధంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నిండినటువంటి మా యొక్క డ్రైవర్ సోదరులకు స్లాబులు వర్తింపు చేయాలని మేమైతే కోరుకుంటున్నాము. అదేవిధంగా 15 సంవత్సరాలు నిండినటువంటి సీనియర్ డ్రైవర్లకు ఎవరైతే ఉన్నారో 10% ఇంక్రిమెంట్ తోటి శాలరీలు ప్రతి సంవత్సరం పడేలాగా ఇస్తారని మేమైతే కోరుకుంటున్నాము. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చట్ల రాంబాబు గారిని అకారణంగా అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చి అతన్ని విధుల్లోంచి తొలగించాలనుకుంటుంది భవ్య కంపెనీ. దానికి కూడా మేము ముఖ్యంగా నిరసన చేయడానికి ప్రధాన కారణం. కాబట్టి మా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు నిరసన చేపట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం కానీ కంపెనీ కానీ త్వరగా చొరవ తీసుకొని మాకు నెరవేర్చవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం వెంటనే మేము మా యొక్క డిమాండ్లని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి మా రిప్రజెంటేషన్ ఇస్తామని కోరుకుంటున్నాము. సో గత కంపెనీ ఇవన్నీ అమలు చేసిందా మీకు? గత కంపెనీలో ఏమైందంటే మాకు ఇచ్చినటువంటి శాలరీలో ప్రతి సంవత్సరం 10% ఇంక్రిమెంట్ అని చెప్పి 10% ఇంక్రిమెంట్ ఇవ్వకుండా కేవలం బేసిక్లో 5% మాత్రమే మాకు ఇంక్రిమెంట్ చేసి ఇచ్చారు. దానివల్ల సంవత్సరానికి కనీసం 200-300 పెరగడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 5 సంవత్సరాలు అయిపోయేలోపు మాకు 10 రోజులు 15 రోజులు 5 సంవత్సరాలకి ఉన్నా కూడా కంపెనీ మారిన తర్వాత మీకు 5 సంవత్సరాలు మేము తీసుకున్నప్పటికి మాకు లేదు, కాబట్టి మేము మీకు 5 సంవత్సరాల స్లాబ్ వర్తింప చేయము అనేటటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వమైన చొరవ తీసుకొని ఇకనైనా ఈ కంటిన్యూటీ అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని, అంటే 5 సంవత్సరాలు ఒకవేళ కంపెనీ మారినా కూడా ఈ 5 సంవత్సరాలని కంటిన్యూగా చేస్తారు. అంటే ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలలు ఉందనుకోండి. సాధారణంగా కార్మిక చట్టాలు ఏం చెప్తాయి దీనికి సంబంధించి? కార్మిక చట్టాలు మాకు ఏదైతే ఆర్ఎఫ్పి నిబంధనల ప్రకారం ఇచ్చాయో, కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం మేము న్యాయమైన డిమాండ్లను పెడుతున్నాం సార్. అంతేగాని మేము సొంతం మా డిమాండ్లు అయితే కాదు. కార్మిక డిమాండ్లు లేనేటి మేమన్నా పెట్టుంటే మమ్మల్ని అడగమనండి, కానీ అదేం మేము పెట్టట్లేదు. కార్మిక డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆర్ఎఫ్పి నిబంధనల ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం మేము పెడుతున్నాము. దానికోసమే మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాము. దయచేసి మరొకసారి మేము ప్రభుత్వానికి భవ్య కంపెనీకి విన్నవించుకుంటున్నాము. మా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేరుస్తారని మేమైతే కోరుకుంటున్నాం సార్. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించాలి దీని మీద. ప్రభుత్వం కావచ్చు, అలాగే భవ్య కంపెనీ కావచ్చు, స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.